ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన మీ కష్టాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క పరిస్థితులన్నిటినీ మెరుగుపరిచి సమృద్ధికరమైన దీవెనలు దేవుడు మీకు ఇవ్వబోనుగాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బాధలు, కష్టాలు, ఏ నిందల్లో ఉన్నా ఈ రీతిగా ప్రార్థించుము. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతాడు. వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు 1 అధ్యాయము 9 నుండి 11 వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక కుటుంబము కనబడుతుంది. ఆ కుటుంబము ఎవరంటే, ఇక్కడ మనం చూస్తుంటే అన్న ఎల్కానా అనే కుటుంబము మనకు కనబడుతూ ఉంది. మరి కుటుంబంలో అన్న సంతానం లేక, తన భార్య ఎల్కానా భార్య సంతానం లేక ఎన్నో వేదనలు పడుతూ ఉంది. కానీ అన్న భర్త ఎల్కానా అన్నాను ఎంతో ప్రేమిస్తున్నాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే 8వ వచనంలో చెప్తా ఉన్నాడు. కానీ 6వ వచనంలో అన్న కోపంతోనే మందిరంకి పోతుంది. అంటే అక్కడ ఆమె చూస్తున్నప్పుడు ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. కాబట్టి ఇలా నీవు ఉన్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం. కానీ భర్త ఆమెను ఎంత ఎంకరేజ్ చేశాడు, ఎంత బలపరిచాడు. ఆమె అంతగా తన కోపాన్ని తగ్గించుకుంది. అలాంటి భర్తలు, అలాంటి భార్యలు ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఫలిస్తుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మనం ఇప్పుడు నేర్చుకుందాం. కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా, 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి, ఎట్లొచ్చిందట? బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూసారా? దుఃఖాక్రాంతురాలే వచ్చింది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావా? చేయకుంటే ఇప్పుడు చేయి. నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆమె నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి, మొదటి, నీ సేవకురాలునైనా నన్ను మర్వక జ్ఞాపకం చేసుకొని. అయ్యా, మర్వక నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలు, నీ దాసురాలు, నీ పాద దాసురాలు, నీ దాసుని ఎప్పుడైనా ఇలా ప్రార్థించావా? ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. రెండోది, 3వది చెప్తుంది, నీ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల. 3 సార్లు నీ సేవకురాలని ఎంత తగ్గించుకుంటుందో చూడు. ఆ కోపమంతా ఎటుపోయిందో ఆమె కోపం. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఉంటే దేవుని కార్యాలు చూడలేవు.
కోపం ఉంటే దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొనలేవు. కోపం ఉంటే నిన్ను నీవు నలుగొట్టుకొనలేవు. కోపం ఉంటే వ్యక్తిగత ప్రార్థన చేయలేవు, ఉపవాస ప్రార్థన చేయలేవు, కన్నీటి ప్రార్థన చేయలేవు, దేవుని సన్నిధిలో కూర్చోలేవు. కాబట్టి ఆ తల్లి ఎంత అద్భుతమైన ప్రార్థన పర్రాలు చూడు. అందుకే దేవుడు లేటుగా ఇచ్చాడు, శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు సమూయేలు. దానా మొదలుకొని బహిర్షెబ వరకు ప్రవక్తగా అతడు ఉన్నాడు. మగపిల్లను దయచేస్తే వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. నువ్వు చేసుకుంటున్నావు ఇలా? డబ్బులు ఇవ్వడం, అవి ఇవ్వడం మొక్కుబడి చేసుకుంటావు, కానీ పిల్లల్లో మొక్కుబడి చేసుకుంటున్నావా? నాలో ఉన్న గొడ్డుతనను తొలగించు, నాలో ఉన్న నిందను, అవమానం తొలగించు. 10 మందిలోకి వెళ్ళి 10 మందిలోనే ఉండలేకపోతున్నాను. 10 మంది 10 రకాలు మాట్లాడుతున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మరవకు, నాకు మగపిల్లని ఇస్తే నీకే ఇస్తానని ఆ తల్లి మొక్కుబడి చేసుకుంది. కానీ ఆ కుమారుడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. మొట్టమొదటిది దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. రెండవది వర్ధిల్లుచుండెను. మూడవది పరిచర్య చేయుచుండెను. నాలుగవది న్యాయాధిపతిగా ఉండెను. ఐదవది దైవజనుడిగా ఉండెను. ఆరవది దీర్ఘదర్శిగా ఉండెను. ఏడవది ప్రార్థన పరుడుగా ఉండెను. ఇన్ని రకాలుగా అతడు ఎదిగాడు. తల్లి ప్రార్థన. పుట్టకముందుకే తల్లి కుమారుని కావని అడిగింది. ఆ కుమారుడు దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడు చూడు. నీవు అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా అలాంటి పిల్లలను దేవుడు నీకు ఇస్తాడు. పిల్లలు లేని వారికి ఆశీర్వదిస్తాడు. సమస్యలు విడిపిస్తాడు. బాధలు తొలగిస్తాడు. వ్యాధులు తొలగిస్తాడు. అలా ప్రార్థించు, అద్భుతాన్ని చూడగలుగుతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ దినం అన్న కోసం మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు. నీ సేవకురాలినైనా నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకొనుము. నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినాలన్నిటను నేను వానికి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్న అన్నా ప్రార్థన అంగీకరించావు. అందుకై నీకు వందనాలు. మా ప్రార్థన కూడా అంగీకరించి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.